మరి కేవీ వారిని అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అంటే ఇప్పటిదాకా పెద్దలు చెప్పినటువంటి విషయము. చంద్రబాబు నాయుడును దేవుని లెక్క పోలిస్తే మరి చంద్రబాబు నాయుడు దేవుడు ఎట్లయితే నరరూప రాక్షసుడు కదా చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఒక బెల్లిలతోనే కాదు, పౌర హక్కుల నేత పురుషోత్తం అసెంబ్లీ ముందర నడిపించిండు కదా. నైమ్ను తయారు చేసింది చంద్రబాబు నాయుడే కదా. ఇలా తెలంగాణ రావడానికి జర్నలిస్టులు ఎంతో కృషి చేసిండ్రు. అసలు జర్నలిజం అనేది తెలంగాణలో దెబ్బలు తిని ఈ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆత్మ అభిమానాన్ని చంపుకోకుండా తెలంగాణ పోరాటాన్ని ఈ దేశానికి చూపించినటువంటి గొప్ప ఘనత మా జర్నలిస్టులది. ఎందుకంటే ఈరోజు మేము ఉన్నాం అన్నా కానీ ఈరోజు ఎవరున్నా సరే, ఈరోజు ఏ నాయకుడైనా చంద్రబాబు నాయుడు అయినా సరే ఎవరైనా సరే వెలుగులోకి రావాలంటే మీడియా మీద మీ ఆంక్షలు ఎందుకు? మీడియా మీద ఎట్లా దాడి చేస్తారు? బిడ్డ మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణ అమరవిలాసుల సాధన సమితికి వెళ్ళి తక్షణమే క్షమాపణ చెప్పి కేసు విత్డ్రా చేసుకోకపోతే ఇక్కడ ఉన్న ఆంధ్ర పాలకుల ఇల్లు ప్రతి ఒక్క ఇల్లు ముట్టడిస్తాం. నేను ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు అప్పీల్ చేస్తున్నా. ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగితే మన ఉద్యమకారులను సప్పాడ కూర్చుంటున్నాం. ఎంతసేపు ఉన్నా మనం ఉద్యమకారులం ఏం మాట్లాడుతున్నాం? తెలంగాణ వాళ్ళకు ఇళ్ల స్థలాలు కావాలి, పెన్షన్లు కావాలి, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని మేము మాట్లాడుతున్నాం. కానీ తెలంగాణలో ముఖ్య పాత్ర వహించినటువంటి జర్నలిస్టుల గురించి ఎందుకు మాట్లాడడం? వాళ్ళ మీద దాడి జరిగితే ఏం చేస్తున్నారు ఉద్యమకారులు? నేను ఇలా ఉద్యమకారుడిగా నేను చెప్తున్నా, ఇలా ఖచ్చితంగా రేపు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కాడికి పోయి, మరి ఇప్పటిదాకా పాషమన్న గారు మాట్లాడింది కదా, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పోయి పోలీసులను ప్రశ్నిద్దాం, అడుగుదాం. ఆ తర్వాత వినకపోతే వాళ్ళకి తక్షణమే క్షమాపణ చెప్పి కేసు ఆపదీసుకోకపోతే మాత్రం ఇక్కడున్న చంద్రబాబు నాయుడులు, పవన్ కళ్యాణ్లు, కూటమి ఎవరినైతే ఇండ్లోనే అన్ని ముట్టడి చేద్దాం. తెలంగాణ ప్రజలు ఇంకా శాతకాక లేరిడా. తెలంగాణ ప్రజల దమ్మేందో ఒకసారి భారతదేశం చూసింది. మళ్ళీ చూడాలంటే మా జర్నలిస్టుల తరఫుకి వెళ్ళి మేము ఖచ్చితంగా కొట్లాడడానికి సిద్ధంగా ఉంటాం. మా జర్నలిస్టుల మీద వీగా వాళ్తే బిడ్డ ఈ తెలంగాణలో ముఖ్య పాత్ర వహించింది మా జర్నలిస్టులు. మా జర్నలిస్టుల బిడ్డలకు ఏం జరిగినా మేము మాతో సైన్ చేయలేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర హోంశాఖ ఉన్నది, ఇక్కడ పోలీసుల పర్మిషన్ లేకుండా ఇక్కడున్న ఒక పత్రిక మిత్రుని ఎట్లా తీసుకుపోతారు? ఫస్ట్ మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఊకనే గాలి మాటలు మాట్లాడుకుంటూ నువ్వు చంద్రబాబు నాయుడు సంకనాక్తే నాకు, కానీ నిన్ను భూజోగా చూపిస్తే ఈ మీడియా లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి కూడా కాదు, నువ్వు అసలు దేనికి కూడా పనికిరావు. ఈ మీడియా తలుచుకుంటే మాత్రం నిన్ను మళ్ళీ కథం పెడుతుంది. ఇక్కడ ఆంధ్రాలో రాజకీయ నాయకులు ఎంపీ రమేష్ వచ్చి అందరూ కూడా ఇక్కడ సీఎం రమేష్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మా భూములు అంటూ కూడా తెలంగాణకు వచ్చి ఇప్పిస్తారని ఎట్లా చూడొచ్చాడు? మళ్ళీ ఏమైపోతుంది తెలంగాణ టోటల్ ఇప్పటిదాకా ఎల్లో కాంగ్రెస్ అన్నాడు సార్. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చేతిలోకి తెలంగాణ వెళ్ళిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెము ఆయన ఒక్కడే ఆధిపత్యం నడిపించి కేసీఆర్ కొంచెము నియంత పాలన చేసిన మనమే మాట్లాడినాం. కానీ కేసీఆర్ పాలన ఉండే, నియంత పాలన అంటే కేసీఆర్ దొర అహంకారం ఉండే. కానీ ఆ దొర అహంకారం పోయింది అనుకుంటే ఈయన బానిసత్వం పరిపాలన తీసుకొచ్చిండు. ఈయన ఆంధ్ర వాళ్ళ దగ్గర బానిసత్వం చేస్తున్నాడు కదా. మరి దీనికంటే చూసుకుంటే కేసీఆర్ బెస్ట్ కదా. కేసీఆర్ ఎంత చెప్పినా డిక్టేటర్ నేనే పోయి నాకు తెలంగాణకి నేనే రాజు అన్నాడు. ఒక ప్రధానమంత్రి కూడా పట్టించుకోలేదు. ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు కాలు మొక్కుతున్నాడు. ఇది కరెక్టేనా? ఇలా జర్నలిస్టులను కొడుతుంటే ఏం చేస్తున్నారు మీరు? ప్రెస్ మీట్లు పెడతాం, అన్నీ పెడతారు. ఈరోజు మీరు నిజంగా చెప్తున్నారు, మీ జర్నలిస్టులకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా ఫస్ట్ గాంధీ భవన్కు మీ మీడియాని బంద్ చేయండి, మీ ప్రచారాన్ని బంద్ చేయండి. వీళ్ళు ఎక్కడుంటారో చూస్తుంది. వీళ్ళని కనీసం కుక్కలు కూడా పట్టించుకోవు. ఒకసారి మేము బాధ అనిపిస్తుంది. అరే ఒక మిత్రుడిని దేవునితో పోలిస్తే మాట్లాడతాడు, ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నేను తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని ఎట్లా ప్రశ్నిస్తారంటే ప్రశ్నిస్తాం. భయ్ తప్పు ఎవరు చేస్తామని ప్రశ్నిస్తాం. చంద్రబాబు నాయుడు ఓడు దేవుడా? నరరూప రాక్షసుడు. నరరూప రాక్షసుని తీసుకొచ్చి దేవునికి పెడితే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి అడిగే హక్కు ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.